హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ అయితే చూపించబోతున్నాను. అదేంటబ్బా ఒడియాల్లాగా పెట్టేసి స్నాక్స్ అంటుంది అనుకుంటున్నారా? అవునండి, షాప్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కదా. చక్కగా ఇంట్లో ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మంచిగా ఫ్రై చేసి ఇచ్చేస్తామంటే హ్యాపీగా తినేస్తారనమాట. అది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఇవైతే. దీనికోసం నేను ఒక కప్పు సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని అవి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలి అంటే సన్నగా ఉంటాయి కదా సగ్గుబియ్యం, వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పక్కా కొలతలతో అయితే నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను, అస్సలు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఒక మందపాటి కళాయి పెట్టుకుని స్టవ్ మీద దానిలోనికి ఒక 3 కప్పుల దాకా వాటర్ని అయితే తీసుకోవాలి. ఈ వాటర్ హీట్ అయ్యేలోపు ఇక్కడ ఒక గిన్నెలోనికి మిక్స్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ని ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక కప్పుతో అయితే వాటర్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న చక్కగా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. యాక్చువల్గా 2 కప్పుల దాకా తీసి కలుపుకోవాలన్నమాట. ఒకేసారి పోసేసుకుంటే ఏమవుతుందంటే ఉండల్లాగా కట్టేస్తుంది అనమాట. అందుకనే కొద్దిగా ఇలా ఒక గిన్నెతో ఇలా తీసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇంకా వాటర్ సరిపోలేదన్నమాట. ఆ తర్వాత మరొకసారి 1 కప్పు దాకా వాటర్ని అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసేసుకోవాలన్నమాట. మంచిగా ఒకసారి ఇదంతా కలిసేలాగా ఉండలేమీ లేకుండా ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం కసిమైపోతాయి అన్నమాట. చూసుకుని వేసుకోండి అనమాట. సో ఈ లోపైతే వాటర్ కూడా హీట్ అయ్యాయి అన్నమాట. వాటర్ ఏమీ మరిగించాల్సిన అవసరం ఏమీ లేదండి, కొంచెం లైట్గా హీట్ అయితే సరిపోతుంది. ఇలా హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ని ఇందులోకి అయితే కలిపేసేసుకుని వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. నిదానంగా ఇలా ఉడికించాలండి, కనీసం ఒక 10 నిమిషాలన్నా పడుతుంది. ఇలా మంచిగా ఉడికించేసేటప్పుడు దగ్గర పడుతూ ఉంటుంది అనమాట. మీకు అర్థమవుతుంది, ఇలా ఉడికించేసేటప్పుడు కనీసం ఒక 10 నిమిషాలన్నా ఉడికించాలండి. దగ్గరికి వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా దీనిలో హీట్ అంతా తగ్గిపోయేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను. దీనిలో హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా మీరు, దీనిలో హీట్ కూడా తగ్గిపోయింది అనమాట. ఫింగర్ పెట్టి చెక్ చేస్తున్నాను హీట్ తగ్గిందా లేదా అని. సో ఇప్పుడైతే ఒక గ్లాస్ తీసుకుని అందులోనికి పాల కవర్స్ వస్తూ ఉంటాయి కదండి, దాన్ని 2-3 సార్లు కడిగిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల వడియాలు పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేసినా సరే ఈజీగా పెట్టేస్తారండి. చక్కగా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ని దీనికి వేసేసుకుని మంచిగా దీని కార్నర్ ఉంటుంది కదండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో, చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా కట్ చేసేసుకుని ఇలా ప్లాస్టిక్ కవర్ మీద అయితే పెట్టుకుంటున్నాను. మీరు కావాలి అంటే క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటే ఏమవుతుంది అంటే వాటంతటికి అవే మంచిగా పైకి లేచి వచ్చేస్తాయి అన్నమాట. అంత ఈజీగా పెట్టుకోవచ్చు. ఈజీగా కొత్త వాళ్ళు చేస్తున్నా సరేనండి, చాలా ఈజీగా వడియాలు చేసే ప్రాసెస్ అసలు కొత్త వాళ్ళు చేస్తున్నా సరేనండి, అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదన్నమాట. మీరు ఎలా చేసినా సరే అసలు పాడవకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసేస్తాయి అన్నమాట. మీకు ఉడికించే విధానం సరిగా రాకపోయినా సరే ఇలా డిజైన్ లాగా కాకుండా లేదా మామూలుగా స్పూన్తో పెట్టేసినా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు. అసలు ఫెయిల్ అవ్వదండి, నేను చెప్తున్నాను పక్కాగా అనమాట. మీరు ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో వేసేసుకోవచ్చు. ఇంకా రౌండ్గా పెట్టుకోవచ్చు, స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, లేదంటే అప్పడాల్లాగా వేసేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా వేసేసుకోవచ్చు అనమాట. నేను మార్నింగ్ టైంలో పెట్టాను అనమాట. ఇలా మార్నింగ్ టైంలో పెడితే ఈవినింగ్ టైం కల్లా ఇలా చక్కగా ఎండిపోయా. అది కూడా ఫ్యాన్ గాలికే పెట్టానండి, ఇంట్లోనే వడియాలు పెట్టేసుకోవచ్చు. చక్కగా చూసారు కదా, వాటంతటికి అవే ఇలా మంచిగా లేచి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను మంచిగా ఇవి ఇలా డ్రై అయిపోయిన తర్వాత మొత్తం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, దగ్గరికి ఇలా మంచిగా లెగిచి వచ్చేస్తాయి. ఇంకా నేను రెండో రోజు ఉదయాన్నే ఇలా ఎక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. వీటన్నిటిని తీసేసేసుకుని
ఇవి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకుని పెట్టుకోవటం వల్ల డబ్బాలో మంచిగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇవి కొంచెం లైట్గా తడిగా ఉన్నాయి అనమాట. అందుకనేసి నేను ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవటం వల్ల పక్కాగా 2 సంవత్సరాల దాకా గ్యారంటీ అండి. నేను చెప్తున్నాను, అస్సలు పాడవ్వన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇలా కొన్ని తీసేసుకుని పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఇచ్చేసినా కానీ చాలా హ్యాపీగా తినేస్తారనమాట. మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేసుకుని తిన్నామంటే అవి ఇంట్లో చేసుకుని హెల్తీగా తినటం వల్ల హెల్తీగా ఉంటారనమాట. బయట కొనుక్కునే పని లేకుండా మంచిగా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. హ్యాపీగా ఇంట్రెస్ట్గా కూడా ఉంటాయన్నమాట. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసేసుకుని ఆ తర్వాత మంచిగా దీనిలోకి వేసేసుకున్నట్లయితే ఇలా చక్కగా పువ్వుల్లాగా వచ్చేసేస్తాయి అనమాట. కురుకురే వడియాల్లాగా ఎంత బాగున్నాయి చూడండి. కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మ్యాగీ పౌడర్ ఉంటుంది కదండి, అది లైట్గా స్ప్రింకిల్ వేసేసుకుని మంచిగా తిన్నారంటే హ్యాపీగా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. సో మీకు వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఇంకా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే మన వీడియోని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.